కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ 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 అనే డైలాగ్ ఉంటుంది. సరే, ఈ డైలాగును అట్లా పక్కన పెట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు నియతగా పని చేయబట్టే దొంగలు గజ్జున వనికి దొంగతనాలకు దూరంగా ఉంటున్నారు. అంతెందుకు, దొంగతనం చేద్దామని బయలుదేరినోళ్ళు కూడా పోలీస్ డ్రెస్సును చూసి మనసు మార్చుకున్నోళ్ళు ఉన్నారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే, ఓ దిక్కు పోలీస్ కొలువు, ఇంకో దిక్కు సైడ్ బిజినెస్ గా గంజాయి అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిండు. ఇంకో ఇడ కనబడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లా తాండూరులో పని చేస్తున్నాడు. మరి కొలువు చేస్తున్నందుకు సర్కారిచ్చే జీతం సరిపోతలేదో లేకుంటే బుద్ధి గంజాయి తిన్నదో కానీ ఇట్లా గంజాయి అమ్మి కోట్లు కూడబెట్టాలని అత్యాశకు పోతే దురాశ ఎదురయ్యి అదే పోలీస్ స్టేషన్లో పడ్డాడు. అయినా పోలీసులను చూస్తేనే ఎక్కడికక్కడ గప్చిప్పుకుంటే అన్నీ ఎవ్వరు దగ్గరికి కూడా రారు. అటువంటిది ఈ సారు దగ్గరికి వచ్చి ఎట్లా గంజాయి కొన్నారు, అసలు ఈయన దగ్గరికి గంజాయి ఎట్లా వచ్చిందంటే పోలీస్ సార్ చెప్తారు, ఆగోర్రి ఈనోర్రి. వాళ్ళ పోలీస్ స్టేషన్ లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని తనకి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. విన్నారు కదా, ఇదాట అసలు ముచ్చట. ఇంకో ఈడ కనబడుతున్న ఈ మూతవారి ఉన్నాడు చూడుండ్రి, ఈయన గారికి తీసుకొచ్చి ఇచ్చి నువ్వైతే ఈ గంజాయి అమ్ము, ఏమన్నా అయితే నేను చూసుకుంటా, నా పేరు చెప్తే ఈ ఏరియాలో పోలీసు కూడా నేను పట్టుకోడు అనేసరికి ఇతగాడు దర్జాగా అమ్ముతుంటే పట్టుకున్నారు. ఇంకేమున్నది, స్టేషన్కి తీసుకపోతే ఈ పోలీస్ సారే నాకు చెప్పిండు గంజాయి అమ్ము అన్నాడు, నన్ను ఎవ్వరు ఏమన్నారు అన్నారు అన్న పోలే ఇద్దరిని కలిపి లోపలేసిర్రు. ఇప్పుడు ఇద్దరు ఊచలు లెక్క పెడుతున్నారు. కానీ ఏంది చెప్పుర్రి, చక్కదనంగా గవర్నమెంట్ కొలువు వేసుకొని బతికేదానికి గంజాయి అమ్ముడు అవసరమా? ఇప్పుడు ఏమైంది, సస్పెండ్ అయినా మళ్ళీ లోపలికి పోయా. ఇసువంటోళ్ళు ఏవటే నీతిగా న్యాయంగా ధర్మంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు బ్యాడ్ నేమ్ వచ్చేది.